రన్నింగ్ కారులో గ్యాంగ్ రేప్, గంటల తరబడి యువతపై లైంగిక దాడి, ఆపై కిందకు విసిరేసి పరారు. ఆసుపత్రిలో బాధితురాలికి చికిత్స. హర్యానాలోని ఫరీదాబాద్లో అనుమానుష ఘటన అన్నట. అమానుష ఘటన. ఎన్నో పేజీ ఇది? ఫరీదాబాద్ ఏ రాష్ట్రం? హర్యానా. హర్యానా హర్యానా రాష్ట్రం. ఘోరం. ఇదే హర్యానాలో నిర్భయ తరహా గ్యాంగ్ రేప్, కదులుతున్న కారులో యువతిపై లైంగిక దాడి, గంటల పాటు అఘాయిత్యం, అనంతరం రోడ్డుపై విసిరేసి. హర్యానాలోని ఫరీదాబాద్లో అత్యంత అమానుష ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న కారులోనే 25 ఏళ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు 3 గంటల పాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ మహిళ తన చెల్లితో గొడవపడి స్నేహితురాలి ఇంటికి వెళ్లేందుకు కళ్యాణ్పురి ప్రాంతంలోని మెట్రో స్టేషన్ దగ్గర ప్యాసింజర్ ఆ వెహికల్ కోసం వెయిట్ చేయగా ఓ కారు వచ్చింది. లిఫ్ట్ అడగ్గా కారులోని ఇద్దరు వ్యక్తులు ఆమెను నమ్మించి కారు ఎక్కించుకున్నారు. అనంతరం దారి మళ్లించి గుర్గాం రోడ్డు వైపు తీసుకెళ్లి కారులోనే లైంగిక దాడి చేశారు. నిర్మానుష్య రోడ్లపై తీసుకెళ్తూ బాధితురాలికి ఏమాత్రం సాయం అందే అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత వాహనం నుంచి బయటకు విసిరేసి వెళ్లారు. దీంతో బాధిత మహిళ తన సోదరికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన మహిళలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తుంది. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేసినట్టు ఫరీదాబాద్ పోలీస్ అధికారి యశ్పాల్ సింగ్ వెల్లడించింది. వీళ్ళను ఏమనాలి, ఏ చెప్పులతో కొట్టాలి? పాపం చూడు. ఒక మహిళ వాళ్ళ చెల్లెతో గొడవడి ఫ్రెండ్ ఇంటికి పోదామని రోడ్డు మీద నిలబడితే ఏదో ఒక ప్యాసింజర్ ఆటో వస్తుంది కదా, అట్లా ఆటో ఎక్కి పోదామని నిలబడితే ఇద్దరు వచ్చి ఆ వ్యాన్ ఎక్కించుకొని 3 గంటల పాటు అత్యాచారం చేస్తే భారతదేశం ఎటుపోతుందిరా? వానింట్లో చెల్లో, వానింట్లో అమ్మనో, వానింట్లో అక్కనో ఉంటుంది కదా. కామంతో కళ్ళు మూసుకపోతున్నాయా? మందు ఎఫెక్ట్ ఇవంతా. డ్రగ్స్, గంజాయి, డ్రగ్స్, మందు ఎఫెక్ట్ ఇది మొత్తం. ఇదే ఈ సొంటోనికి ఏమైనా శిక్షలు పడతామో నెక్స్ట్ భయపడుతుంది. ఇటువంటి ఏం చేయాలి? అదే హర్యానా రాష్ట్రం కాబట్టి అదే దగ్గర అదే చౌరస్తాలో నడి రోడ్డు పైన అదే అమ్మాయిని తీసుకువచ్చి గన్ షూట్ చేసి టప్పు మని పేల్చి పడేసేయాలి. ఏడనైతే మానభంగం చేసిందో ఆ ప్లేస్కి తీసుకుపోయి అవసరం అంటే ఎన్కౌంటర్ చేసి పడేసేయాలి. ఇది కదా చట్టం రావాల్సింది. అప్పుడు అమ్మాయి నడి రోడ్డు మీద తిరిగినా ఎవరు వాణి కోసం ఇప్పుడు లాయర్లు వస్తారు. పైసలు పడేస్తే ఏ కేసు అయినా వాదిస్తారా అనే లాయర్లు. మీకు పైసలు ఇస్తే తప్పును ఒప్పు చేస్తారా లాయర్లు? ఆడబిడ్డకు అన్యాయం చేసినవరా దరిద్రుడా, నీకోసం మేము వాదిస్తామా? న్యాయం కళ్ళు మూసుకపోతుందా దరిద్రుడా అని ఒక్కడైనా వాదించకుండా ఉండాలి కదా లాయర్లు. ఇక వాడి కోసం ఇప్పుడు ఎగబడతారు. మళ్ళా పైసలు ఎవడిస్తే వాడే. పెద్ద లాయర్లు కూడా వస్తారు. మళ్ళా ఇంకా ఆమెను సూటిపోడి మాటలు అంటారు కదా. నువ్వు ఎందుకు అక్కడ నిలబడ్డావు, వాళ్ళు ఎప్పుడు ఎందుకు ఎక్కించుకున్నారు, నువ్వు కావాలని కారెక్కినవా, వాళ్ళకు నీకేమైనా అక్రమ సంబంధం ఉన్నదా, వాళ్ళ దాంట్లో నీకు లవర్ ఎవరని ఉన్నారా? ఇగో ఇటువంటి నిజంగా మానభంగం చేసిరా, వైద్య పరీక్షలు తీసుకురారు, టెస్టులు చేయరు, రిపోర్ట్లు తీసుకురారు, ఇవి ఇన్ని ఉంటాయి పాపం. ఆ చెల్లె ఏం చేస్తుంది? మానసిక క్షోభకు గురై ఆత్మహత్యలు చేసుకుంటారు పిల్లలు. ఆత్మహత్యలకు పురిగొల్పుతూ ఉంటారు. ఇదంతా మనం చేసిన ఘనకార్యాలే కదా. ప్రభుత్వాలు రూల్స్ అనేవి స్ట్రిక్ట్గా ఉంటే ఇంకొకటి చెయ్యడు కదా. ఆ కాన్సెప్ట్ లేదే మన దగ్గర.